మల్లన్న ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలో మా గొల్ల కుర్మలకు సంస్థను కల్పించిన పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి దగ్గర తింటూ మరి ఎప్పుడు లేని విధంగా ఉన్న మెంబర్లో నలుగురు గత ప్రభుత్వంలో ఈసారికి 5 స్థానం కల్పించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మాకు సహకరించిన ఇక్కడ మండల కమిటీ కానీ మా పెద్దలు కడేశ్రీయర్ గారు కానీ మరి వాళ్ళకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం. మరి ముగ్గురికి యాదవులకు 2 కుర్మలకు ఇచ్చిన ఏకైక కమిటీలో ఇప్పుడు ఇదే మొదటిసారి. మరి అందరికీ మరి ఆ మల్లన్న ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మరి మా గొల్ల కుర్మలకు మంచి స్థానం కల్పించిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవస్థానమైన కొమరేలి మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం ఈరోజు ఎన్నడూ లేని విధంగా గతంలో చూసుకుంటే ఈ పాలకవర్గంలో 2-3 అంతకన్నా అయితే ఎప్పుడు ఎక్కువ లేరు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసేది. అందుకోసం కొంత మిత్రులు అంటారు బీసీలకు అన్యాయం జరిగింది, మరి గొల్ల కుర్మలకు అన్యాయం జరిగింది అంటారు. ఈసారి 5 మెంబర్స్కి ఇచ్చారు, 2 కుర్మలకు 3 గొల్లలకు ఇచ్చారు. గిట్టని వాళ్ళు కొంతమంది అనేకమైన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద మా అన్న మీద అనేకమైనటువంటి దుష్ప్రచారం చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే ఒక పీరియడ్ మొత్తం ఆగింది. ఎందుకు ఆగింది? గొల్ల కుర్మలకు ఇవ్వాలనే ఉద్దేశంతో అన్న కూడా లెటర్ ఇచ్చారు. కానీ అది టెక్నికల్ ఇష్యూవా లేకపోతే నీకున్నటువంటి నేర చరిత్ర వలన అది పోలీస్ కమిషనర్ ద్వారా దాన్ని పూర్తిగా విచారణ చేసి చూస్తే ఆయన ఇది ఎలిజిబుల్ కాని వ్యక్తిగా ఏర్పడడం జరిగింది. అందువలన ఆ వ్యక్తి డిలీట్ కావడం జరిగింది. ఆ పీరియడ్ మొత్తం ఆగే ఉన్న గొల్ల కుర్మలకి ఇవ్వాలనే ఉద్దేశంతో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వారికి ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి అనుకున్న కార్యం వల్ల ఇట్లా డిలీట్ అయింది. ఈసారన్నా గొల్ల కుర్మలకు న్యాయం చేద్దామని 5 మెంబర్స్కి ఇచ్చారు. గత పాలకులు ఇస్తే అయ్యో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు గొల్ల కుర్మలకు అన్యాయం చేసారు అంటే ఏం అన్యాయం చేసారు? నేను ఒక కుర్మ బిడ్డగా చెప్తానా, మా మార్కెట్ కమిటీలో కూడా 3 కుర్మలకు ఇచ్చారు. జనగామ మార్కెట్ ఒక యాదవ బిడ్డకి ఇచ్చారు. ఇంకేం కావాలి? కుర్మలకు అన్యాయం చేశారు. పడని వారు గిట్టని వారు నేను చెప్తానా, నేను ఒక మార్కెట్ డైరెక్టర్గా నయా పైసా ఇవ్వకుండా ఎవరికి సింగల్ ఛాయ్ తాగకుండా ఒక సామాన్య కార్యకర్తగా నేను ఒక డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. ఇప్పుడున్న కమిటీలో కూడా కొమ్మూరు ప్రతాప్ అన్న ఎవరి దగ్గర ఒక డబ్బులు తీసుకుంటే కానీ ఎక్కడ కబ్జా పెట్టి కానీ ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న గారి మీద ఇటువంటి అబొండాలు వేస్తారు. మీరు చూస్తే మీడియా మిత్రులు తెలుసు, గత చరిత్రలో టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టారు, ఎక్కడెక్కడ ఎంతో మందికి డైరెక్టర్లు ఇచ్చి డబ్బులు తీసుకున్నారని మీకు తెలుసు మిత్రులకు. మీడియాలనే నేను 1,50,000 ఇచ్చి నేను పోస్ట్ కొన్నా అని మీడియాలనే చెప్పడం జరిగింది. అది మీరు చూసి ఉంటారు. ఈ రోజు నేను చెప్పడం కాదు, అట్లాంటి వ్యక్తి మంచి ఒక నీతి నిజాయితీ వ్యక్తి మీద కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయినా గొల్ల కుర్మలకు అన్యాయం చేసిన దాని మీద నేను చెప్పడం జరుగుతుంది. ఈ మా గొల్ల కుర్మలకు 5 మెంబర్స్కు అవకాశం ఇచ్చిన యావరేజ్గా చూసుకుంటే బీసీలకు 7 మెంబర్స్కి ఇచ్చినందుకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి మంత్రివర్గానికి కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మల్లన్న. నమస్కారం. ఎప్పుడు లేని విధంగా ఈసారి పోయేసారి ఒక్కరినే కుర్మాయన ఉంటే ఈసారి మాత్రం 5గురికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కొమ్మూరు ప్రతాపరెడ్డి గారికి అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. స్వామి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మేము వస్తుంటాము చూస్తుంటాం కదా చిన్నప్పటి నుంచి. ఈసారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన మాట కంటే మా కొమ్మూరి ప్రతాప్ సారు చాలా అద్భుతంగా చేసిండు. అందరూ అంటారు 42%, కానీ 90% అన్న ఇప్పుడు 75, 90 ఇంకిద్దరు కూడా యాదవులే వచ్చే అవకాశం చాలా ఉంది. అలా టెక్నికల్ వల్ల పోలీసు రూపటి వల్ల రాలే వల్ల దానివల్ల ఆగిపోయింది. ఇప్పుడు మటుకు 5గురు కాదు 7 మంది మా దాంట్లో ఉన్నట్టు ఇప్పుడు మాకు తెలిసి. థ్యాంక్ యూ. పవిత్రత కలిగినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బడుగు బలహీన వర్గాలకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించి ఈరోజు ఎన్నడూ లేని విధంగా కొమరవెల్లి దేవస్థానం ఏర్పడ్డ నుండి పాలక వర్గాలు ఏర్పడే విషయంలో 8 మంది బీసీలకు ప్రాధాన్యత కల్పినటువంటి మొట్టమొదటి కమిటీ ఇదే కావచ్చు. ఈ సందర్భంగా మేము అనేది ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని, అవకాశం కల్పించలేదని, అవకాశం కల్పించే క్రమంలో మాకు
కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన దేవుడే అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం కొంత జరిగింది నిన్న మొన్న. అది కరెక్ట్ కాదు. కుమరవెల్లి దేవస్థానం అనేది సబ్బండ జాతులు తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి దైవక్షేత్రంగా కొనియాడే దేవుడైన ఒక సామాజిక వర్గానికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇది అందరి దేవుడు. అవకాశం కల్పించే క్రమంలో 100% ఎవరైతే ఈరోజు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పించుకుంటూ వారికి అవకాశం కల్పించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు చూపించదలుచుకున్నాను. నేను ఈ ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది. తదనంతరము కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు గొప్ప మనసుతో అవకాశం కల్పించినటువంటి అవకాశాన్ని ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగా ఉండాల్సినటువంటి అర్హత మనకు ఉందా లేదన్న సంగతి, అది చట్టాలు తదుపరి జరిగే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాల్సిన పని. అది చేయించుకోవాల్సిన సందర్భంలో చేయించుకోలేక లేదా మరి ఎలాంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అది మిస్ అయిందో వారే అర్థం చేసుకోవాలి తప్ప ఈరోజు అవకాశం కల్పించినా దాన్ని అంత పెద్ద ఆయన వయసులో పెద్దోడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిని ఈరోజు వ్యక్తిగతంగా దూషించుకుంటూ కొన్ని అగౌరవపరిచే ప్రయత్నం జరుగుతుంది. అది వెంటనే మానుకోవాలి. రాజకీయాల్లో పదవులు తీసుకునే పద్ధతి ఉండదు. మనం ఏదైతే సిన్సియరిటీగా మనం పనిచేస్తామో, మనం ఎంత ప్రజల మధ్యలో ఉంటామో అదే మనకు పదవులు తెచ్చిస్తుంది. అవకాశాలు అందరికీ రావు. ఒకసారి నీకు వచ్చింది, నువ్వు వినియోగించుకోవాలి. నెక్స్ట్ ఇంకోరికి అవకాశం ఇచ్చిళ్ళు. గంగం నరసింహారెడ్డి అంటే ఆయన నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నాడు. యాంటీ గవర్నమెంట్లో కూడా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి. ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమం తర్వాత ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకోరికి కూడా రావచ్చు. అంతే తప్ప మనం రాజకీయాల్లో ఉన్నాం. ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు గత 2 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మీకు ఏమైతే అవకాశాలు కావాలనో దాన్ని పార్టీ పద్ధతిలో అగౌరవం పరచకుండా గౌరవంగా దక్కించుకోవాలి తప్ప ఇలాంటి అవాకులు చేవాకులు పిలిచి వ్యక్తిగత దూషణ చేస్తే మనం పెద్దోళ్ళం కాము. వెంటనే వాటిని వాపసు తీసేసుకోవాలి. ఆ మాటలను వాపసు తీసేసుకోవాలి. బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ప్రవహించుకున్నటువంటి కుమరవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి ఆలయానికి ధర్మకర్తల మండలి కమిటీ పునర్నిర్మాణం చేసిన మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నగారికి మరియు ఈ అధ్యక్షులు గంగం నరసన్న గారికి, కమిటీ మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక గత సంవత్సరము ఒక బీసీ కుర్మ వాళ్లకు కమిటీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం ప్రకారంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంపీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా సురేఖ మేడం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన నేర చరిత్ర వల్ల పోలీస్ క్లియరెన్స్ దొరకక ఆయన వల్లనే ఒక సంవత్సరము కమిటీ చైర్మన్ లేకుండా అయింది. ఆయననే ఇవాళ బీసీలకు ఏదో ఉరగబెడుతున్నా, బీసీలకు నేనే చేస్తున్నా అని ఒక కమ్యూనిటీని ముంగట పెట్టుకొని నేర చరిత్ర కలిగినట్టు వ్యక్తి ఈ విధంగా ఒక అందరికీ సముచిత స్థానం కల్పించినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి మీద ఆచూతీర్చి మాట్లాడాలి తప్ప నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే నీకు తగిన బుద్ధి చెప్పవలసి వస్తుంది. నువ్వేదో నీ భాష మార్చుకోవాలి. లేని పక్షంలో నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు గతంలో ఎన్నిటి లేని విధంగా కుర్మలకు 2, గొల్ల కుర్మలకు 5, ఎస్సీలకు 2, ఒక ఇచ్చిన సామాజిక వర్గం ఏంది 2 రెడ్డి, ఒకటి వైశ్య, మిగతా వాళ్ళన్నీ సామాజిక బలహీన వర్గాలకే ఇచ్చారు కదా. అలాంటి వ్యక్తిని మంచి అందరికీ సముచిత న్యాయం చేస్తున్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి మీద నువ్వు అలాంటి వాక్యాలు చేయడము మంచి పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకోకుండా మాత్రం బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. నీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటుంటే ఇక్కడ సాధన కాకుండా ఎవరు లేరు. నీకు బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మేమందరినీ కలిసి నీ సంగతి ఏందో ఒకసారి ఆలోచన చేయవలసి వస్తుంది. నువ్వు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని పక్షంలో అధిష్టానం చెప్పి నీ పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సిన వస్తుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తుంది. జరుగుతుందనేది అయితే ఉన్నదో విషయం చాలా క్లియర్ కట్గా చెప్పవలసింది. అంటే బీసీలకు ఈ జనగామ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా అన్యాయం జరగడం లేదు. ఎందుకంటే జనగామ కాన్స్టిట్యూషన్లో 10 మండలాలు, 8 మండలాలు, 2 టౌన్లు ఉంటే దాంట్లో మరి అత్యధికంగా బీసీలకే 7 మండలాధ్యక్ష పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాదవులకు కూడా మరి జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేర్యాల మార్కెట్ కమిటీలో కూడా
బీసీలకు మరియు యాదవులకు కూడా సముచిత స్థానం మరి జిల్లా గ్రంథాలయం సంస్థ కూడా మరి బీసీలకే ఇవ్వడం జరిగింది. కావున ఇటువంటి మాటలు మాట్లాడి, ఎందుకంటే పత్రికలలో రాయనటువంటి మాటలు మాట్లాడి, అన్పార్లమెంట్ మాటలు మాట్లాడి ఆ భాష ఏదైతుందో తగ్గించుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే మరి పార్టీని కార్యకర్తలు మరి ఏ దశ తీసుకుపోతాడో మరి ఎవరు చెప్తే మరి బీఆర్ఎస్ వాళ్ళు వారు వెనక ఉన్నారా ఎవరు ఉన్నారని తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ మరి పైన కూడా అధిష్టానం ఉన్నది, మరి ఏం మాట్లాడుతానో వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. అందరి దృష్టికి తీసుకపోతేనే ఈరోజు మరి మన కుమ్రవేలి దేవస్థానం చైర్మన్ పదవి కూడా గంగం నరసింహారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మరి అన్నట్టు ముఖ్యమంత్రి కూడా బీసీలకు ఏదైతే సంస్థానం కలిసి ఇస్తా అన్నాడో అదేవిధంగా అన్ని విధాలా కూడా మరి మన జనగాం కాన్స్టిట్యూషన్లో చాలా పదవులు కూడా మన బీసీలకే రావడం జరిగింది. కాబట్టి ఇకనైనా మరి నిన్న ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి వెనక్కి తగ్గి సామరస్యంగా మరి పార్టీలోని కార్యకర్తలతో సమావేశం మాట్లాడి అందరు కలిసికట్టుగా పనిచేసి పార్టీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని మరి దానికి కృషి చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. బీసీలకే తొలి ప్రాధాన్యత. ఇప్పుడు వచ్చిన 8 మంది, ఇప్పుడు పోయిన 2, మొత్తం 10 మంది కంటే 14 మందిలో 10 మందిలకు బీసీలకు ఇవ్వాలనే తలంపు మా నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిది. కాబట్టి మేమేం ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నారు ఏదో గతంలో అవినీతి రూములు ఫ్రీ చేయడము, మీరు కూడా రిపోర్టర్లు చూస్తారు రూములు వాడుకోవడం, ఏదైతే గదులు పుణ్యానికి తీసుకోవడం, కండువ మిస్యూజ్ చేయడం, లడ్డు ప్రసాదం దర్శనాల కాడ బ్లాక్ చేయడం, దొంగ టికెట్ల ఇటువంటి బ్లాక్ చేసి ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతున్నామో ఇక్కడ మీరు కనిపెడు. ఏ ఒక్క అవినీతి లేకుండా, అవినీతి ఉన్న అధిక పక్కకు పంపించి తప్పి అడ్మిషన్ సమర్థవంతంగా నిర్వహించడానికి 100% కంకణం కట్టుకున్న మా నాయకుని అడుగుజాడలో మేము నడుస్తూ ఆలయాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతుంటే దానికి సహకరించడానికి మాకు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మేడం ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా ఇంటిలో వెలుపు, మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకి ఆయనకు కూడా ఇంటిలో వెళ్పే ఏ విషయం మేము అడగంగానే వాళ్ళు వెంబడి చేస్తారు. అదేవిధంగా జనగాం నియోజకవర్గానికి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి మాకు అన్ని విధాలు సహకరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మాకు ఇప్పుడు కొత్త వచ్చిన సిద్దిపేట జిల్లా మొన్ననే వివేకానంద కలిసినాం. ఏదైతే మన టెంపుల్ అభివృద్ధి ఉందో ఈ 9 దేవాలయాలకు మనం మాస్టర్ ప్లాన్ చేసిన దాన్ని కూడా మేము ఈ విషయాన్ని పొన్నం ప్రభాకరన్ దగ్గరికి, కొండ సురేఖ మేడం దగ్గర తీసుకుపోతే తప్పకుండా తాను ముఖ్యమంత్రితో మాట్లాడి మిగతా దేవాలయాలకు ఎలా అయితే మాస్టర్ ప్లాన్ చేసి నిధులు ప్రభుత్వం తరఫున కేటాయిస్తున్నామో దీనికి కూడా తప్పకుండా కేటాయిస్తాను, నేను 100% కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా కొత్తగా నూతనంగా మాకు ఏర్పడిన సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఏదైతే ఆంక్షరెడ్డి సిస్టర్ ఉందో ఆమె చెల్లెతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఆంక్షరెడ్డి గారు సోదరు ఏం చెప్పిందంటే, అన్న ఇట్లా కమిటీ చేస్తారు సంతోషం, గతంలో పెట్టినట్టు మాకు కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఏదైతే మీరు సిద్దిపేట, హుస్నాబాదు, గన్పూరు అట్లా ఎట్లయితే ఇస్తారో మాకు కూడా ఒక టీం అని అడిగిండు. ఏదైతే సిద్దిపేట డిసిసి గారు చేస్తే మాది సిద్దిపేట జిల్లా పరిధిలో ఉంటుంది కాబట్టి వారి డిసిసి గారికి గౌరవం ఇచ్చి ఇదివరకు నర్సారెడ్డి ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు ఇలా ఆంక్షరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారు ఏదైతే పేరు సూచించిందో అది కూడా పరిగణలోకి తీసుకొని ఆంక్షరెడ్డి గారు ఇచ్చిన పేరును కూడా కమిటీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి పొన్నమన్న చెప్పినా, నర్సారెడ్డి అని చెప్పినా, కొండమేడ అని చెప్పినా, తర్వాత కడియం శ్రీహరి గారు చెప్పినా, ఎవరు చెప్పినా అందరినీ పెట్టి ఎవరిని అగౌరవపరచకుండా బయటోళ్ళకి ఇచ్చే వరకు వాస్తవంగా స్థానికంగా ఒకరిద్దరికి వచ్చే పదవులు మావి పోయినాయి. కానీ అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే ఏదైతే దృఢ సంకల్పం, మంచి సంకల్పం, విశాల దృక్పథం మా నాయకునికి ఉందో ఆ బాటలో మేము నడుస్తాం. ఏ మాత్రం దేవాలయం దగ్గర గతంలో జరిగిన అవినీతులు మా చైర్మన్ ఒకటి చెప్పడం ఇక్కడ కాదు సందర్భం, మా చైర్మన్లు కూడా లడ్డు పులిహోరలు ప్రసాదాలు రూమ్లకు పైసలు కట్టి ఫస్ట్ టైం చరిత్ర సృష్టించారు కొమరవెల్లి దేవాలయంలో. ఇప్పుడు కూడా అదేవిధంగా ₹1 అవినీతి లేకుండా ఏ మాత్రం ఇక్కడ ఎవరో అక్కడ మాట్లాడడం కాదు, ఇక్కడ ఉన్న స్థానికులకు, మీడియా మిత్రులకు, ఈ ప్రాంతంలో ఏదైతే 4 మండలాలు ఉన్నాయో జనగాం నియోజకవర్గంలో వాళ్ళకు అనువు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది 2 సంవత్సరాల నుండి. అదేవిధంగా ₹1 ఫ్రాడ్ జరగకుండా ఇప్పుడున్న కమిటీ కూడా ఎఫిషియెంట్గా పనిచేసిన నాయకునికే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గంగ నరసింహారెడ్డి గారికి ఇచ్చారో ఆయన అప్పటి నుండి పార్టీలో వచ్చినట్టు నుండి డెడికేటెడ్ చేస్తున్నాడు. సరే ఇవన్నీ మా నాయకుడు పరిశీలించే చేస్తాం. అందరినీ పరిగణలోకి తీసుకొని మంత్రులను ఏదైతే మా జిల్లా అధ్యక్షురాలు ఉందో ఆమెను పరిగణలోకి తీసుకొని మరి నాయకుడు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి
అందరూ ఎవరైతే సహకరించారో మాకు మంత్రులు ఇప్పటివరకు అందరి పేర్లు చెప్పినా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు సోమవారం దగ్గర ఇది పెట్టడానికి కారణం ఏంటంటే 6వ తారీఖు వాళ్ళకి అయిపోతుంది కాబట్టి మరి 10వ తారీఖు నాడు కొత్త కమిటీ ఏర్పడుతుంది. దానికి వాళ్ళకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ మీరు అందరూ సహకరించాలి. మీ అందరు సహకరిస్తేనే జాతరను మేము దిగ్విజయంగా చేయగలుగుతాం. ఇక్కడ ఉన్న లోకలతో పాటు మీరు మీడియా మిత్రులు చేస్తేనే, ఎందుకంటే మీ ద్వారా ప్రపంచాన్ని తెలుస్తుంది. మీరు దాన్ని ఖచ్చితంగా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ ఏర్పాటు చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి నుండి మొదలుకుంటే మంత్రులందరికీ, మా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గారికి, ముఖ్యంగా అన్ని విధాలా మాకు వెన్నంటుండి నడిపిస్తున్న మా జనగామ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కుమ్మూరు ప్రతాపన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తెలుపుతున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్లకు కానీ, ఏఎన్సిటీ డైరెక్టర్లే కానీ, మాజీ సర్పంచ్లే కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్లే కానీ, టౌన్ ప్రెసిడెంట్లు కానీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న మీరు చూసారు సోషల్ మీడియాలో వచ్చింది, ఆ మాట్లాడడానికి కూడా ఆ నోరు ఎట్లా వచ్చింది, ఆ వల్గర భాష ఏంది, మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎందుకు మాట్లాడాలి అట్లా? నీకేమన్నా బాధ అయితే నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడున్న సమాజానికి, సభ్య సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం? ఇప్పుడున్న యూత్కి కానీ మనం ఏం చెప్పాలి? ఇలాంటి భాషనా మాట్లాడేది? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. నోటితో మాట్లాడానంటే కూడా నాకే బాధ అనిపిస్తుంది. ఆ పెద్ద మనిషిని అట్లా మాట్లాడడం, పెద్ద మనిషి కాదు ఎవరైనా కానీ ఆ భాష అట్లా మాట్లాడొద్దు. అదేవిధంగా మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మనకు 8 మండలాలు ఉన్నాయి, 2 టౌన్లు ఉన్నాయి. అందులో 7 మండలాలు బీసీ వర్గాలకు ఇచ్చిండు. అదేవిధంగా ఒక మండలు రెడ్డికి ఇచ్చిండు, ఒక టౌను రెడ్డికి ఇచ్చిండు, ఒక టౌను బీసీకి ఇచ్చిండు. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోయి తర్వాత మొన్న ఉత్సవ కమిటీ ఎందుకంటే లేకుండా మన ఏదో 6వ తారీఖు దాకా పాత బాడీ ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ టైంలో తొందరగా మంత్రి గారి దగ్గర పోతే అన్నగారు కూడా వచ్చిండు. లాస్ట్ టైమే ఇప్పుడు ఆయనకు ఈ డేటు నాడు అదే కంచరామల గారికి 2 సార్లు, ఒక్కసారి కాదు, ఇదొక డేటు ఇంకొక డేటు 2 లెటర్లు ఇచ్చిండ్రు. దీనిలో ఫస్ట్ నంబరే ఆయన పేరు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ లెటర్ నిన్న మాకు కూడా మా కమిటీ కూడా లెటర్ ఇచ్చిండు. ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఉన్నారు. అందరం కమిటీ సభ్యులం పోయి పోలీస్ స్టేషన్లలో కానీ లేకుంటే ఏసీలలో కానీ అసిస్టెంట్ కమిషనర్ల దగ్గర కానీ దేవాదాయ శాఖ అందరి దగ్గరికి పోతే వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్లు కూడా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు కూడా వాళ్ళు రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్టు లేకుండా పైన దేవాదాయ శాఖల ఎవరిని కూడా మెంబర్గా యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా ఈయనకు 2 సార్లు లెటర్ ఇస్తే 2 సార్లు రిజెక్ట్ అయింది. దానికి ఎవరు బాధ్యులు? దానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు బాధ్యులు. అది మనం చేయించుకోవాలి కదా. మనం చేయించుకోకుండా అక్కడ నీకు యాక్సెప్ట్ చేయాలి. నీకు ఆన్లైన్లో చేస్తే రానే రాదు. అది రాకుండా ఇట్లా చేసినాక ఈ రకంగా చేసి మొన్న మంత్రి గారి దగ్గరికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చి విన్నవించుకుంటే ఎంబడే అది చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కంచరాములు గారి పేరు మీద కేసులు ఉండడం వల్ల అది రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ స్పష్టమైన వాస్తవం తెలిసి కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి పైన ఇంత నీచంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కులాన్ని అడ్డుపెట్టుకొని ఇలా ఉన్నది ఎవరండి? 14 మంది, 2 మంది రిజెక్ట్ అయినరు. రానున్న రోజుల్లో వాళ్ళు కూడా 2 మళ్ళీ ఎంటర్ అవుతారు. వాళ్ళకు చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు రాలేకపోయినరు. వాళ్ళు కూడా బీసీఏ. అంటే దాదాపుగా 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఒక రెడ్డి, ఒక వైశ్య. ఇంత మంచిగా ఎప్పుడు కూడా జరగలే. అదేవిధంగా జనగాం మార్కెట్ కమిటీ శివరాజు గారికి బీసీ బిడ్డ ఆయనకి ఇచ్చారు. అదేవిధంగా చేర్యాల మార్కెట్ కమిటీ శ్వేత గారికి ఒక సిస్టరు ఆడపిల్లకు ఆ రకంగా ఇచ్చి అందరికి బీసీలకు ఇచ్చినాక కూడా ఎంత స్వార్థం! నీ స్వార్థం ఉంటే ఉండని, ఎక్కడే చెప్పాలి నువ్వు? సోషల్ మీడియాలో ఇంత ఈ విధంగా మాట్లాడి చెప్తావా? సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఈ విధమైన ఆరోపణలను మానుకోవాలని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆయన చేసిన కథకు 1 సంవత్సరం పాటు చైర్మన్ లేకుండా అయిండు. అది కూడా ఇబ్బందికరమైన విషయం. గొల్ల కుర్మలు కూడా అందరూ కూడా గొల్ల కుర్మలు కూడా
నేను చెప్తున్నా వాస్తవంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా. నేను కూడా 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో నా ఇల్లు ఇడిచిపెట్టి పెళ్ళాం పిల్లల్ని అందరిని వదిలిపెట్టి పార్టీ కోసం మీ అందరు కూడా తెలుసు, సోషల్ మీడియాలో మీరు అందరు చూస్తారు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి దానికి కష్టపడ్డ. ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, అంతకుముందు ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారి ఎలక్షన్లు కానీ, ఎప్పుడు కానీ మా మండలం లీడ్ వచ్చింది. అవన్నీ కూడా చరిత్ర. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఎవరికి కూడా, మొన్న ప్రతాప్ రెడ్డి గారు కూడా లీడ్ వచ్చింది. ఈ రకంగా చేసిన చేతని నాకు గుర్తింపించి ఇవాళ నన్ను కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి దగ్గర అనుచరుడు అని చెప్తారు. దగ్గర అనుచరుడు అయినా కానీ 2 ఏళ్ళు నన్ను పక్కకు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సమాజానికి వాళ్ళందరికీ కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి. అయినా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి నాకు ఇస్తే ఇంత వివక్షతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అదేవిధంగా ప్రభుత్వం స్పష్టంగా తెలిపినా కూడా నీకు సర్టిఫికెట్ రాదు, క్లియరెన్స్ రాదని చెప్పినా కానీ ఈ రకంగా చేయడం నేర చరిత్ర ఉండే రిజెక్ట్ అయింది. అదేవిధంగా మీకు తెలుసు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ నిత్యం 2 ఏళ్ల నుంచి చేర్యాల పట్టణానికి కానీ, మిగతా గ్రామాలకు కానీ, జనగాం పట్టణానికి కానీ, మిగతా మండలాలకు కానీ ఎన్ని నిధులు వచ్చాయి, మొన్న మున్సిపాలిటీ కూడా ఎన్ని నిధులు వచ్చాయో మీకు కూడా తెలుసు. ఇందిరమ్మ ఇళ్ళే కానీ ఇవన్నీ వచ్చినాయి. సరే, అది ఆ రకంగా జరిగింది. ఈ రకంగా చేసుకుంటా పోవుకుంటూ నువ్వు ఈ మధ్య జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఈ కమిటీని నియమించి చేస్తే నువ్వు ఈ రకంగా చేసుకుంటూ పోయి చేయడము చాలా బాధాకరం. ఇంకొకసారి కనుక ఇలాంటి విమర్శలు, ఇది కూడా ఇప్పుడు నువ్వైతే ఏవైతే వర్డ్స్ మాట్లాడినావో దాన్ని బేషరతుగా రిటర్న్ తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే భాష మార్చుకోకపోతే మాత్రం మాకు కూడా మాట్లాడుస్తుంది. మాట్లాడకుండా మా అధిష్టానం ఎవరైతే ఉన్నారో మా బీసీసీ అధ్యక్షులే కానీ, ఈ జిల్లా మంత్రి మా ఇన్ఛార్జి మంత్రి కానీ, మంత్రులు కానీ, ఆ జిల్లా మంత్రి బీసీసీ అధ్యక్షులు కానీ అందరికీ కూడా ఓ లెటర్ పూర్వకంగా గతంలో 2014 నుంచి ఏం జరిగింది, మీరు ఏం చేసారు, మేమేం చేసాం, లేకుంటే ఇక్కడికి రా, ఇదే మెట్ల కాడ, ఇదే కొమరవల్లి మల్లన్న సన్నిధిలో చర్చ పెడదాం. నేను మాట్లాడతా, మనోళ్ళంతా ఉన్నారు, అందరం మాట్లాడదాం. ఏం చేసాం, పార్టీకి పని చేసామా చేయలేదా, ఈ రకంగా నువ్వు నీ స్వార్థం కోసం మాట్లాడు. లెటర్ ఇచ్చినాక స్వార్థం కోసం మాట్లాడు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ కనుక మేము మాట్లాడొద్దు అనుకున్నాం, ఒక దేవుడు సన్నిధిలా ఎందుకులే మాట్లాడదాం అనుకున్నాం, వద్దనుకున్నాం. మేము మాట్లాడకపోతే మా ప్రతాప్ అన్న కానీ మేము కానీ తప్పులు చేసిన వాళ్ళం అవుతాం. ఈ వాస్తవం ఎట్లా తెలుస్తుందో తెలియదు కదా మీకు. ఇది కూడా సమాజానికి తెలియాలనే ఉద్దేశం మీద ఈ రకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాతోటి సభ్యులకు, నాతోటి మెంబర్లకు, వాళ్ళకు కూడా పేరున కంగ్రాట్ చెప్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మార్కెట్ చైర్మన్లకి కానీ, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లకు కానీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరొకసారి చెప్తున్నా, నువ్వు కనుక నీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం మేము పైకి మా క్రమశిక్షణ కమిటీ దగ్గర పోయి కూడా మా బాధ కూడా చెప్తాం. మా బాధ చెప్పి మేము ఎందుకులే, పార్టీల ఎలక్షన్స్ ఉన్నాయి, డిస్టర్బ్ కావద్దు పార్టీ అన్న ఉద్దేశం మీద ఎన్ని రోజులు ఒప్పుకున్నాం. ఇక ఊకునేది లేదు. మీరు మాట్లాడితే మేము కూడా పైకి పోవాల్సి వస్తుంది. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, జై కొమరవెల్లి మల్లన్న, జై కొమరవెల్లి మల్లన్న. తెలంగాణ ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కొమరవెల్లి దేవస్థానం ఈ యొక్క పాలక మండలి నియామకంలో చాలా వరకు అబండాలు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదండి. మన జనగామ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన కొమ్మూరి ప్రతాప్ గారు మొదటి ప్రాముఖ్యతగా బీసీలకే, అలా దానికి ఉదాహరణగా చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయిన నేను ఒక బీసీ, అండ్ మా కమిటీలో కూడా 3-4 గొల్ల కుర్మాలు ఉన్నారు, అండ్ మిగతా అందరు బీసీస్. అట్లా అందరికీ న్యాయం చేసుకుంటూ అందరినీ వాళ్ళ పదవులకి తగ్గట్టుగా అలకేట్ చేస్తూ ఉన్నారు. అలాగే జనగాం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయిన శివరాజ్ యాదవ్ అన్నారు కూడా ఒక యాదవులే. ఇలా అందరినీ చూసుకుంటూ వాళ్ళ క్యాస్ట్ తగ్గట్టుగా సమన్వయం చేసుకుంటూనే ఉన్నారు. మన అబండాలు వేసిన వాళ్ళు, కంచెరాములు అన్న వాళ్ళు మేబీ వేరే పార్టీకి అమ్ముడు బైగిన చేస్తున్నారని
ప్రచారాలు ఉన్నాయి. వాళ్ళు కొంచెం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తగ్గించుకొని మాట్లాడితే మంచిది. మల్లికార్జున స్వామి ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం తరపున, జనగామ తరపున అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు ఏదైతే చోటామోటా నాయకులు నిన్న మా నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామి కమిటీలో సుమారు 7 బీసీలు ఉన్నారు. దానిలో 2 కుర్మలు ఉన్నారు, 3 యాదవులు ఉన్నారు, ఒక గౌడ, ఒక ముద్రాజ్, ఒక మున్నూరు కాపు, ఇట్లా ఎస్సీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసుకుంటూ సుమారు 90% న్యాయం చేసిన వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి మరవద్దు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఈరోజు జనగామ వ్యవసాయ మార్కెట్ కానీ, చేర్యాల మార్కెట్ కానీ బీసీ బిడ్డలకే ఇచ్చిరు కదా. మేమైతే బీసీ కదా, నీకు వస్తేనే బీసీ అని చెప్పేసి సందర్భంగా ఎవరైతే విమర్శించారో వారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి నువ్వు నిన్న చేసిన విమర్శలు చేయండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నావు. ఒకవేళ నువ్వు కనుక నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు విమర్శించు, ఇక్కడ ఉన్న ప్రజలని తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పార్టీలో క్రమశిక్షణ ఉండాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో మేము మా నాయకుల పైన ఎవరైనా హెచ్చరిస్తే మేము పార్టీకి PCC ఫిర్యాదు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మీరు బేషరత్గా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడు నియమితులైన ఉత్సవ కమిటీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నిన్న ఎవరైతే విమర్శించారో వారికి మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున